హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇలా రౌండ్గా ఉంటాయి కదా కాకరకాయలాగా, కానీ చేదు ఉండవు. అవి ఫ్రై చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తాను. చూడండి, కాకరకాయలు అంటే ఇలా ఉంటాయి. కొందరికి తెలియదు కదా, అందుకు చెప్తున్నాను. వీటిని కాకరకాయలు అంటారు, ఇంకేమంటారో నాకు తెలీదు. ఇవి అంత చేదు ఉండవు, రౌండ్గా ఉంటాయి. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 ముక్కలుగా, ఒక్కొక్క కాయ 4 ముక్కలుగా. చిన్న కాయలు అయితే రౌండ్గా కూడా ఇష్టమైతే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇంకా కట్ చేసేసాను. స్టవ్ మీద కడాయి పెట్టి 4 టీ స్పూన్ల ఆయిల్ వేసాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను. అవి వేగుతున్నప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసాను. ఇది ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న కాకరకాయల ముక్కలు వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఇంకా సిమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వేయించుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టుకుంటూ సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఏమీ వాటర్ పోయిన అవసరం లేదు. మనం ఉప్పు వేసాం కదా, అందులోంచి కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే మగ్గిపోతుంది. ఈ కాకరకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్లోనే సాఫ్ట్ అయిపోతాయి ముక్కలు. మనం అప్పుడప్పుడు మూత తీసి కలబెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి సాఫ్ట్గా అయినాయా లేదా అని. తొందరగా మగ్గిపోతాయి ఇవి. దాంట్లో వచ్చిన చెమ్మకే మగ్గిపోతాయి. చూడండి, 5 మినిట్స్ అయింది. ఒక ముక్క పట్టుకొని చూస్తే సాఫ్ట్గా అయ్యింది. చేయి కాలుతుంది, అందుకనే ఊపుకొని నేను ఇలా నొక్కి చూస్తున్నాను. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మనము పౌడర్ మసాలాలు వేసుకోవాలి. చూడండి, కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీరు తగినంత వేసుకోండి. 1 టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. ఈ కాకరకాయలు నేను 1/2 కేజీ తీసుకున్నాను. దానికి తగినట్టు వేస్తున్నాను. మీరు చూసుకోండి ఎంత క్వాంటిటీ చేస్తున్నారో, మీకు ఎంత కారం ఉప్పు కావాలో వేసుకోవాలి చూసుకొని. ఇంకా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను పుట్నాల పప్పుల పౌడర్ వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్లు. ఈ పౌడర్ వేసుకుంటే పొడిగా ఉంటుంది. ఏ ఫ్రై అయినా నేను అన్ని ఫ్రైలలో వేస్తుంటాను. చాలా బాగుంటుంది. కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఫ్రై రెడీ అయిపోయింది. కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా పప్పన్నంతో పాటైనా చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.